Hello traders, welcome to Simple Telugu Binary Trading Channel. So guys, here is June 12th. Let's dive into our analysis and start taking trades. Guys, ఇక్కడ చూసుకుంటే యూరో యూఎస్డి మన వెరీ గుడ్ లెవెల్ దగ్గరకు వస్తుంది మార్కెట్. సో ఐఎమ్ టేకింగ్ ఏ సెల్ ట్రేడ్ హియర్. లెవెల్ టచ్ అవగానే టుక్ ఏ సెల్ ట్రేడ్. నాకు ఇంకా సేఫ్టీ దొరికితే ఐ టేక్ వన్ మోర్. Wait. Okay. సేఫ్టీ దొరకలేదు గైస్, సో ఒక ట్రేడ్ ఎంటర్ అయ్యాం. సో లెట్స్ సీ. ఇంకా యూరో జేపీవైకి వస్తే మిస్టేక్ ఐ థింక్ యూరో జేపీవై ఐ థింక్ సెల్ సైడ్ వెళ్తుంది క్యాండిల్. చూద్దాం. యూఎస్డి జేపీవై ఇంకా టైం ఉంది. ఓ గుడ్. యూరో జీపీపీ కూడా మిస్ అయ్యాం గైస్. ఇది మేబీ ఈ లెవెల్ ఇక్కడికి వస్తే మనం బై ట్రేడ్ తీసుకుందాం. ఓకే. ఓ యూఎస్డి రీఫండ్ వచ్చింది గైస్. లెట్స్ గో ఫర్ సెల్ నౌ. నేను సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను మళ్ళీ లెవెల్ దగ్గర. నేను ఇంకేమైనా పాస్ట్ లెవెల్ ఉన్నాయేమో చెక్ చేస్తా. వెయిట్. ఒకసారి హిస్టరీ చెక్ చేయాలి. ఓకే. ఓకే, లెట్స్ వెయిట్ గైస్. ఒకవేళ ఇక్కడ కనుక మనకి బై అయితే నేను మళ్ళీ సెల్ సైడ్ అంటుంటా. ఓకే, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ షుడ్ బి ఎ సెల్లింగ్ క్యాండిల్ గైస్. ఆల్రైట్ గైస్, వి వన్ ద ఫస్ట్ ట్రేడ్. బ్యూటిఫుల్ సెల్ క్యాండిల్. ఓకే, ఈ సింపుల్ మన కీ లెవెల్. మన ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది. దట్స్ కీ లెవెల్. ఓకే, లెట్స్ గో. ఓకే, ఇంకా లెవెల్స్ కి టైం ఉంది. సో లెట్స్ వెయిట్. ఇక్కడ కనుక మనకి ఈ లెవెల్కి వస్తే మనం బై సైడ్ ఎంటర్ అవుదాం. యూఎస్డి. ఓకే, అలర్ట్ పెట్టుకుందాం. యూరో యూఎస్డి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము. వావ్, ఏఆర్ జేపీవై. ఓకే, మనం ఇక్కడ ఒక ఎస్ఎన్ఆర్ డ్రా చేద్దాం. ఏడు యూఎస్డి లెవెల్కి వస్తుంది. యూరో జేపీవై సంగతి కూడా. ఓకే, లెట్స్ వెయిట్ గైస్, లెట్స్ వెయిట్. ఏడు యూఎస్డి కనుక ఈ లెవెల్ టచ్ చేస్తే మనం బై సైడ్ ఎంటర్ అవుతాం. ఓకే, లెట్స్ బి రెడీ. ఈ లెవెల్ guys, it's a trend line. Let's wait. Come on. Touch చేయకపోతే no entry. 5 4 3 2 1 no entry. యూఎస్డి జేపీవైలో మనం వచ్చుంటే బాగుంది. మరి ఏడు యూఎస్డీలో ట్రై చేసాం. యూఎస్డి జేపీవై చూసారు, నేను ఈ లెవెల్ డ్రా చేశాను కదా. ఈ లెవెల్ నుంచి నేను సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. లెట్స్ వెయిట్. ఒకవేళ ఈ క్యాండిల్ కనుక గ్రీన్ అయితే మేబీ వీ కెన్ ట్రై ఫర్ దాట్. ఓకే, యూరో జేపీవై కూడా we missed it. Okay, AD USD కూడా we missed it guys. Let's find out more. Is there a way మనం ఈ ట్రెండ్ లైన్ డ్రా చేస్తే to identify a trend? Okay, maybe like this. చూద్దాం. USD JPY కనుక ఇక్కడికి వస్తే నేను లాస్ట్ సెకండ్ లో బై ట్రేడ్స్ ఎంటర్ అయ్యాను గైస్. ఇట్ ఈస్ లిటిల్ రిస్కీ. డోంట్ ట్రేడ్ లైక్ దిస్. దట్స్ మై బస్. ఓ వావ్, ఇంటి క్యాండిల్ రియల్ మార్కెట్ చూసారా గైస్ ఇలాగే ఉంటుంది. యూఎస్డి జేపీవైలో ఏంటి పాయింట్ ఒక్క నిమిషం.
మనకి 30 GBP ఉంది. ఓకే, గైస్ సడన్ ఫ్లక్చుయేషన్ ఇది చూసారు కదా, సడన్ JPY ఇది. లాస్ట్ దట్ ట్రేడ్. ఓ ఇక్కడ కూడా మనకి ఫ్లక్చుయేషన్ వచ్చింది. AUD USD మళ్ళీ పాయింట్ కి రీచ్ అవుతుంది. ఓకే బట్ ఓకే ఓకే రీచ్ అవ్వచ్చు. నో ట్రేడ్ గైస్. మనం ఎక్కడ పోగొట్టుకున్నాం ట్రేడ్ ఇది. ఓకే ఈ వోల్టాలిటీ వల్ల మన ట్రేడ్ లాస్ అయ్యాం గైస్. సడన్ వోల్టాలిటీ. AUD మన లెవెల్కి వస్తుంది. ఓకే లెట్స్ వెయిట్. నేను ఈ లెవెల్కి వస్తేనే బయటకు వెళ్తాను. ట్రూ గైస్. లెట్స్ వెయిట్. మనకు ఛాన్స్ ఇవ్వలేదు. ట్రెండ్ లైన్ టచ్ చేయగానే వెళ్ళిపోయింది. సేఫ్టీ లేదు ఇక్కడ. సో మనం ఎంటర్ అవ్వలేకపోయింది గైస్. ఎంటర్ అవ్వలేము ఇంకా. ఐ థింక్ మనం ఒక ట్రేడ్ మిస్ అయినట్టు. నో ప్రాబ్లం. ఓకే ఐ థింక్ నేను యూరో JPYలో ఓకే ఒక్క నిమిషం. యూరో JPYలో గైస్ నేను బై సైడ్ ఎంటర్ అవుతా. ఈ లెవెల్ దగ్గరకు వస్తే కానీ ఈ లెవెల్ దగ్గరకు వస్తే నేను బై సైడ్ ట్రేడ్ తీసుకుంటా సేఫ్టీతో. ఈ లెవెల్ గైస్. Let's be ready. 9, 8, 7, 6, 5. So 1. No guys. రాలేదు. So let's wait. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా బై సైడ్ వెళ్తున్నాయి క్యాండిల్స్. బ్యూటిఫుల్ బయర్స్ గైస్. కానీ చెప్తున్నా కదా వోల్టాలిటీ చూసారు ఇదే గైస్ రియల్ మార్కెట్ లో. చూసారా ఇన్ని క్యాండిల్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 క్యాండిల్స్ లో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చి ఇంత వాల్యూమ్ ని తినేసారు. ఓకే ఐ థింక్ EUR we have ఛాన్స్. ఈ కిందకు వస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతా. లెట్స్ బి రెడీ. ఓకే లెట్స్ బి రెడీ గైస్. లెట్స్ బి రెడీ. ఇట్స్ కమింగ్. అరే మళ్ళీ వస్తే కింద నేను తీసేసుకుంటాను. ఐ డోంట్ వెయిట్ టిల్ దిస్ లెవెల్. రెడ్ క్యాండిల్ అయితే చాలు. ఇంకా కిందకి ఎంటర్ అయిపోయాను గైస్. అర్లీ ఎంట్రీ తీసుకున్నా. ఒకవేళ మళ్ళీ లెవెల్కి వస్తే నేను మళ్ళీ తీసుకుంటాను. Okay, entered by trades again, guys. So చూద్దాం how this goes. Let's wait till the last second, okay? ఎందుకంటే కరెంట్ వోల్టాలిటీ చాలా ఉంది చూస్తున్నారు కదా. సో మనం వెయిట్ చేయాలి. ఓకే 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 బ్యూటిఫుల్ విన్ గైస్. బ్యూటిఫుల్ విన్. ఇది కంపల్సరీ సెల్లింగ్ క్యాండిల్స్, అందుకే నేను మధ్యలో కూడా ఎంటర్ అయిపోయాను. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ ప్రీవియస్ గా ఇది ఈ వోల్టాలిటీ లాస్ అయ్యాం కదా, దీన్ని నేను ఇక్కడ రికవర్ చేసుకున్నా గైస్. నేనేమి ఇక్కడ మిస్ అయ్యాను కదా అని వెంటనే ఇక్కడ మార్టింగల్ తీసుకోలేదు గైస్. చూసారా ఇక్కడే నాకు మనం నాలెడ్జ్ తో వెళ్తున్నాం. మార్టింగల్ అంటే ఎప్పుడు పడితే మీరు ఒక అనాలిసిస్ చేసి కానీ ఒక లెవెల్ దగ్గర మిస్ అయితేనే మార్టింగల్ అప్లై చేయాలి. అది కూడా దానికి నాలెడ్జ్ ఉండాలి. ఓకే సో నేను ఇక్కడ మార్టింగల్ తీసుకోకుండా నేను నీట్ గా వెయిట్ చేసి లెవెల్ దగ్గరకు వచ్చాక తీసుకున్నా. అండ్ ఆల్సో ఇక్కడ నాకు క్యాండిల్ స్టిక్ సైకాలజీ అండ్ బిగ్ రీడింగ్ అప్లై చేసి నాకు కన్ఫర్మేషన్ వచ్చాక నేను బై సైడ్ ఇదే గ్రీన్ టైమ్ లో మధ్యలో కూడా ఎంటర్ అవడానికి రీజన్ ఏంటంటే ఐ హ్యావ్ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్.
ఇవి ఎలా రీడ్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది నా కోర్స్ వీడియోలో ఉంది గైస్, యూ నీడ్ టు గో త్రూ ఇట్. ఓకే, సో లెట్స్ ఫైండ్ అవుట్ ఫ్యూ మోర్. ఓకే. ఓకే గైస్, ఓకే. నేను ఇక్కడ ఒక SNR లో డ్రా చేయడం ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఒక సపోర్ట్ రైట్. ఐ థింక్ మనం ఇక్కడ లెవెల్ పెట్టాల్సి ఉంటుంది, బట్ నాట్ ఏ స్ట్రాంగ్ వన్. వెయిట్ చేద్దాం. లెట్స్ నేను ఈ లెవెల్కి వస్తే గైస్ వోల్టాలిటీ కిక్డ్ ఇన్. ఓకే, ఇప్పుడు 11:30కి వీ హ్యావ్ జీబీపీ న్యూస్. ఓకే, 1 సెకండ్. 11:30 చూసారా జీబీపీలో ఎంత న్యూస్ ఉందో. దీని ఇంపాక్ట్ చూస్తే కళ్ళు సిదిరిపోవాలి జీబీపీ అది. చూడండి, నేను ఇక్కడ నుంచి సెల్ సైడ్ వెళ్ళాను గైస్. ఓకే, అది కూడా రిస్కే, ప్లీజ్ అలా చేయొద్దు. బట్ ఐ టుక్ ద రిస్క్ బికాస్ ఐ నో హౌ టు రికవర్ ఇట్, బట్ యూ గైస్ డోంట్ టేక్ ఇట్. కంపేర్ టు యూఎస్డి, మన ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసుకుంటూ వస్తుంది కిందకి చాలా పవర్ఫుల్ గా. నా ఉద్దేశం ప్రకారం ఇది న్యూస్ వోల్టాలిటీ. చూసారా న్యూస్ వోల్టాలిటీ. ఓకే గైస్, ఇది చాలా న్యూస్ వోల్టాలిటీ ఉంది. సో నేను మళ్ళీ ఇక్కడ సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను, ఎందుకంటే నేను ఈ న్యూస్ వోల్టాలిటీలో ఒకసారి చూద్దామని. దిస్ ట్రేడ్ హౌ ఇట్ వర్క్స్ అని. లెట్స్ వెయిట్. This is not advisable for any of the beginners guys, please don't trade. Okay, not at all. నాకు లైవ్ లో ఆపర్చునిటీ వచ్చిందని ఐ టుక్ లిటిల్ రిస్క్. సో మీరు మాత్రం ఎవరు ఇలా ట్రేడ్ చేయొద్దు. ఓకే, ఇక్కడ మనకి లెవెల్స్ కూడా లేవు, బట్ ఐ టుక్ ఫ్యూ ట్రేడ్స్ జస్ట్ ఫర్ మై అండర్స్టాండింగ్. ఓకే, సో జీపీపీ న్యూస్ ఎలా వచ్చిందో చూడండి. ఓకే, చాలా మట్టుకు నెగిటివ్ ఉంది. ఓకే, జీపీపీ నెగిటివ్ ఉంది కాబట్టి యూఆర్ జీపీపీలో పాజిటివ్ వెళ్తుంది. జీపీపీ యూఎస్డి మీరు ఒక ఓపెన్ అయి ఉంటే అది నెగిటివ్ వెళ్తుంది గైస్, అర్థం చేసుకోండి. జీపీపీ యూఎస్డి ఇప్పుడు రన్నింగ్ లో లేదు. ఆ జీపీపీ జేపీవై ఉంది కదా, ఇప్పుడు చూడండి రెడ్ క్యాండిల్స్ ఉంటాయి. ఓకే, న్యూస్ జీపీపీలో నెగిటివ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, రైట్ సైడ్ ఇది కాదు. ఓకే, రైట్. ఓకే, మనం న్యూస్ ప్యానల్లో నేను ఏదో నా స్ట్రాటజీ ట్రై చేస్తాను. నెక్స్ట్ అయిన కదా రికార్డ్. ఓకే, ఓ ఏంటివి బిగ్ బిగ్ క్యాండిల్స్, వెరీ క్యాండిల్స్. సో అన్ని రకాలుగా మనం నేర్చుకోగలగాలి గైస్. అందుకే నేను ఓటీసీలో కాకుండా ఎక్కువ రియల్లో చేస్తాను వచ్చా, ఎందుకంటే చాలా మన ఫాలోవర్స్ ఓటీసీ యొక్క రియల్లో అంటే ఏం బ్రోకర్ అయినా యూస్ చేసుకోగలగాలి కాబట్టి నేను ఇందులో కూడా చేసి చూపిస్తున్నా. నా స్ట్రాటజీస్ కానీ, నా లాజిక్స్ కానీ, నా ప్రాసెస్ కానీ, ఇట్స్ నాట్ పర్మిటెడ్ ఓన్లీ ఓటీసీ, ఇట్ కెన్ బి యూస్డ్ ఆన్ రియల్, సో ఇట్ కెన్ బి యూస్డ్ ఎనీ బ్రోకర్. It can be IQ option, it can be Cortex, it can be Pocket option, it can be Binomo, it can be anything, guys. Okay. జనరల్గా నేను చెప్పేదండి, ఎప్పుడైతే ఇలాగ న్యూస్ ఉందో అది హై వోల్టాలిటీ న్యూస్, హై ఇంపార్టెన్స్ న్యూస్, ఈ టైంలో ట్రేడ్ చేద్దాం అంటాం. ఈరోజు 11:30కి ఉంది, 6 PM ఉంది మళ్ళీ. ఒప్పో 6 PM అయితే బీపర్స్ న్యూస్ గైస్ ఈరోజు.
ఇంకా ఈ టైంలో యూఎస్డి కానీ అరగంట ముందు కానీ అరగంట తర్వాత కానీ అసలు ఎక్కడ ఎంటర్ అవ్వద్దు. ఎవరు ట్రేడ్ చేయాలనుకుని ఇప్పుడే చెప్తున్నా. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ కానీ పీపీఐ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ గైస్. ఓకే, ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే ఫస్ట్ థర్స్డే వస్తుంది అనుకో, సెకండ్ థర్స్డే. ఓకే, దానికి ఏదో ఉంది, ఆ డేసే రిలీజ్ అవుతాయి. సారీ, ఫ్రైడే, థర్స్డే కాదు, సారీ. ఓకే, ఇక్కడ మార్ట్కి రిజెక్షన్ తీసుకుంటుంది. ఓకే, సో చూద్దాం. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర మాటికి రిజెక్షన్ తీసుకుంటుంది యాక్చువల్గా. మళ్ళీ ఒకవేళ ఈ లెవెల్ వస్తే మనం చూద్దాం. ఇంకా యూరో జీపీపీ మనం ఏం చేయలేం గైస్. యాక్చువల్గా క్యాండిల్ లో ఉంది, లెవెల్స్ కూడా లేవు లెఫ్ట్ సైడ్. నేను అక్కడ అందుకే లాస్ అయ్యాను. బట్ మీకు ముందే చెప్పా, అది రిస్క్ తీసుకోవద్దని. అందుకే ఓకే, యూఎస్డి జేపీవై, వెయిట్ వెయిట్ వెయిట్. ఓ, చాలా వోల్టాలిటీ ఉంది. ఎంటర్డ్ సెల్ ట్రేడ్స్. 1 సెకండ్. ఇది స్ట్రాంగ్ జోన్ లాగా ఉంది, సో రెసిస్టెన్స్ లాగా, ఐ మీన్ ఎస్ఎన్ఆర్ జోన్. సో ప్రీవియస్ గా సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది, రెసిస్టెన్స్ కింద వర్క్ చేస్తాను. సో నేను అందుకే ఇక్కడ సెల్ సైడ్ ఎంటర్ అయిపోయింది. ఓకే, అండ్ ఇన్ ద సేమ్ వే మనం ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం అంటే ఇట్ డజంట్ మ్యాచ్ అవర్ రిక్వైర్మెంట్స్, సో ఇగ్నోర్ ఇట్. ఆర్ మీరు సైమల్టేనియస్ గా మేబీ ఇలా కూడా ట్రై చేద్దాం చూస్తే, చూద్దాం. ఈ లెవెల్కి వస్తే మనం బై సైడ్ చేద్దాం. ఓకే, మన లెవెల్ ని రెస్పెక్ట్ చేయలేదు. ఇన్ ద సేమ్ టైం ఓకే, ఈ లెవెల్కి వచ్చింది, సో ఐమ్ గోయింగ్ ఫర్ బై ఫ్రమ్ హియర్ గైస్. ఓకే, యూఎస్డీ చెప్పే బ్యూటిఫుల్ విన్నా, ఎందుకంటే సెల్ సైడ్ వి ఎంటర్, అండ్ యూరోఎస్డీ నేను ఇక్కడి నుంచి బై సైడ్ ఎంటర్ అయ్యాను. సో ఓ, వోల్టాలిటీ వోల్టాలిటీ. ఒకవేళ కనుక ఈ జోన్ లోకి వస్తే నేను మళ్ళీ బై సైడ్ ఎంటర్ అవుతాను. ఇది ట్రాప్ అవ్వచ్చు, సో నేను లాస్ట్ తీసుకోను. ఈ క్యాండిల్ ఈ లెవెల్ దాటుతుంది 100%, సో అప్పుడు తీసుకుందాం. ఓకే, చెప్పాను అది ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ వచ్చారు. ఓకే, సెల్లర్స్ చాలా చాలా స్ట్రాంగ్ గా వస్తున్నారు, వచ్చేసారు కూడా. ఓకే, నేను ఈ లెవెల్కి వస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతాను, లేదంటే లేదు. యూరో మంచి లెవెల్ మిస్. సారీ ఫర్ ది బ్యాక్గ్రౌండ్ నాయిస్ గైస్. యూరో చేపివో ఇక్కడికి వస్తే నేను మళ్ళీ బై సైడ్ ఎంటర్ అవుతాను, నాకు సేఫ్టీ కావాలి. నేను లాస్ట్ సెకండ్ బై సైడ్ ఎంటర్ అయ్యాను. ఓకే, ఒకవేళ ఇది ట్రాప్ క్యాండిల్ అయితే మనం మళ్ళీ రికవర్ చేయాలి. ఓకే, ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్, బట్ బ్రేక్అవుట్ ఇచ్చింది సపోర్ట్ కింద అవ్వాలి. సో నేను అందుకే వెళ్ళాను బై సైడ్. సో మనం రియల్ మార్కెట్ కాబట్టి ట్రాప్ డ్యూ టు వోల్టాలిటీ గైస్, న్యూస్ వల్ల. టెక్నికల్ గా అయితే ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అవ్వాలి, సో చూద్దాం. గ్రీన్ అయింది, కానీ మన ఎంట్రీ చూసారు తప్పు పడడం వల్ల వి లాస్ట్ గైస్. ఇట్స్ పర్ఫెక్ట్, ఇది మన మిస్టేక్. నేను మధ్యలో ఎంట్రీ తీసుకోవడం వల్ల ఇలా వస్తుంది. ఓకే, బట్ అవర్ ప్రిడిక్షన్ ఇస్ కరెక్ట్. ఈ లెవెల్కి వస్తే మేబీ ఐ థింక్ అబౌట్ బయింగ్ అగైన్. రాలేదు, సో నో ట్రేడ్. చూసారా గైస్,
ఇంత ఎలా వెళ్తున్నాయి క్యాండిల్స్ జీపీపీలో. సో అందుకే న్యూస్ టైంలో ట్రేడ్ చేయొద్దంట. సో ఆల్వేస్ మీరు ఎప్పుడైతే రియల్ మార్కెట్ యూస్ చేస్తున్నారో ఎప్పుడు కూడా ప్లీజ్ లుక్ ఇన్ టు ఫారెక్స్ ఫ్యాక్టరీ గైస్. ఓకే, తెలియని వాళ్ళు ఎవరు ఉంటారికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే ఈ వీడియో రియల్ పేర్స్ లో, రియల్ ఫారెక్స్ పేర్స్, ఓటీసీ కాదు, రియల్ ఫారెక్స్ పేర్స్ ఎప్పుడు ట్రేడ్ చేస్తున్నా ప్లీజ్ ఆల్వేస్ గో టు forexfactory.com. ఈ రోజు డేట్ చూసుకోండి. సపోజ్ టుడే ఇస్ థర్స్డే, June 12. ఎక్కడైతే రెడ్ అంటే హెవీ న్యూస్, హై వోల్టాలిటీ న్యూస్ అనమాట, ఆ టైం చూసుకోండి. కరెన్సీ పేర్ యూఎస్టీ అనేది ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ పేర్స్ లో ట్రేడ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 11:30 AM జీపీపీ. మీరు జీపీపీ చూడండి ఎలా ఉందో, చూసారా? ఇంత చిన్న చిన్న కానీ సడన్ గా బిగ్ క్యాండిల్ అండ్ మార్కెట్ మొత్తం షిఫ్ట్ అయిపోయింది. సేమ్ జీపీపీ సెల్ సైడ్ మార్కెట్ మొత్తం షిఫ్ట్. అందుకే ఓకే, 20 minutes అయిపోయింది guys. Let's find one trade or two trades and then we'll end this. Okay. ఓకే, ఇక్కడ నేను యాక్చువల్గా సెల్ ట్రేడ్ ఎంటర్ అయ్యాను గైస్. సో లెట్స్ వెయిట్. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ గైస్, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందుకే. లెట్స్ వెయిట్ హౌ దిస్ గోస్. ఓకే, high volatility ఉన్నాయి guys, high volatility. Okay, highly volatility. Okay, నేను సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను guys. అటు సెల్ సైడ్. లెట్స్ వెయిట్. ఇది డెఫినెట్ గా ఒక సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలి, ఇక్కడ దాకా రావాలి 200%. ఇక్కడ దాకా రావాలి గైస్, సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలి. షుడ్ కమ్ టిల్ హియర్. బిగ్ రెడ్ క్యాండిల్, ఇట్ విల్ కమ్ టిల్ హియర్. చూడండి నేను కర్సర్ ఎక్కడైతే పెట్టినా అక్కడ దాకా వస్తుంది. 8 షుడ్ కమ్ డౌన్. ఇంకా కిందకి రావాలి గైస్, ఇంకా కింద రావాలి. పర్ఫెక్ట్ 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 గైస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్ గైస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. నేను అందుకే అంత హెవీ ట్రేడ్ తీసుకున్నాను అక్కడ, ఎందుకంటే నాకు తెలుసు ఇది పక్కా సెల్లింగ్ క్యాండిల్ అవుతుంది అనేసి. నేను అది బ్లైండ్ గా ట్రేడ్ చేయలేదు. దెర్ ఇస్ క్యాండిల్ స్టిక్ సైకాలజీ, వీక్ ట్రేడింగ్ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇలాంటి టఫ్ మార్కెట్ లో కూడా ట్రేడ్ చేయడం గ్రేట్ గైస్. ఓకే, సో నేను అందుకే నేను ఓటీసీ కూడా కాకుండా రియల్ మార్కెట్ లో అది న్యూస్ ఉండే టైంలో ఎలా ఉంటుంది ఇంపాక్ట్, ఎలా మార్కెట్స్ మూవ్ అవుతాయి. జీపీపీ ఒక్కటే కాదు గైస్, జీపీపీలో న్యూస్ ఉంది 11:30కి చూసారు, బట్ యూఎస్డీ లో కూడా చూసారా ఎలా ఉందో ఫ్లక్చుయేషన్స్, బిగ్ క్యాండిల్స్ సడన్ గా. సో ఫ్లక్చుయేషన్ అనేది ఉంటుంది న్యూస్ లో. ఎందుకు అంటే ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, 1 second. ఓకే, వీ హ్యావ్ టైం. సో డో మనకి జీబీపీ అంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్, ఓకే అంటే లండన్, అందులో కదా బ్రో జీడీ రిలేటెడ్ ఇంపాక్ట్ ఉంది. వై నాకు వేరే ప్లేస్ ఇంపాక్ట్ వస్తుందంటే అర్థం చేసుకోండి. కరెక్ట్, జీబీపీలోని న్యూస్ ఇంపాక్ట్ వోల్టాలిటీ వచ్చింది, బట్ దీని యొక్క ఇంపాక్ట్ గైస్ అదర్ కంట్రీస్ మీద కూడా పడతాది. లెట్ సపోజ్ డీల్ ఎందుకు వచ్చింది మొమెంటం అంటే, ఇప్పుడు యుఎస్ కి అమెరికాకి లండన్ గ్రేట్ బ్రిటన్ కి కూడా కోరిలేషన్ ఉంటారు రైట్. వాళ్ళ మధ్యన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ట్రీటీస్ ఇవన్నీ చాలా రిలేషన్స్. ఇండియాకి అలాగే అన్ని కంట్రీస్ కి కంట్రీ రిలేషన్స్ ఉంటాయి. సో ఒక దాంట్లో ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ అంటే దాని వల్ల వేరే కంట్రీ మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. దట్ ఈస్ ద రీజన్ మీకు ఏ న్యూస్ లో ఏ పేరులో వచ్చినా కరెన్సీలో వచ్చినా
దాని టైంలో దాని యొక్క ఇంపాక్ట్ వేరే పేర్స్ మీద కూడా కనిపిస్తుంది. కానీ హైలీ అయితే యుఎస్టీ కనుక ఎఫెక్ట్ అయితే గాయస్ దీని ఇంపాక్ట్ ప్రతి పేరు మీద 100% ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ టు అమెరికన్ డాలర్స్. సో మీకు ఆ ఇన్పుట్ ఇస్తున్నాను. సో యుఎస్డిని అస్సలు కేర్లో అయితే ఉండొద్దు. ఈరోజు చూడండి, ఎవరైతే చూడాలన్నారో 6 PM న్యూస్ కి యుఎస్డికి వచ్చి చార్ట్స్ ఓపెన్ చేయించాలి. యుఎస్డిలో ఎలా ఉంటుందని ఇంపాక్ట్, దానివల్ల వేరే చార్ట్స్ లో ఎలా పడుతుంది ఇంపాక్ట్ గైస్. అలా మీకు మీరు అనలైజ్ చేసుకుంటే మీకు వస్తుంది. ఓ ఇలాగా నాకు ఎలా తెలిసింది, నేను చూసా, ఓ ఇలా ఇలా వస్తే ఓ చార్ట్స్ లో నేను ట్రేడ్ చేసినప్పుడు ఓ ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవుతా, అన్ని చార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి యూఎస్టీతో అయితే. అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఫెడ్ చైర్ పవల్ అని ఉంటుంది. పవల్ అనేవాడు యుఎస్ ఫెడ్ అన్నమాట. ఫెడ్ అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఎలాగో అక్కడ ఫెడ్ అంటారు, ఫెడ్స్ అంటారు. సో బ్యాంక్ రిలేటెడ్ ఆడు వచ్చాడంటే మాత్రం బీభత్సమైన ఇంపాక్ట్ ఉంటుంది గైస్ న్యూస్ లో. ఓకే, అది కూడా మంత్లీ వన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను 6 PM సిపిఐ, ఇది కెనడియన్ యూఎస్డికి సంబంధించి సిపిఐ న్యూస్. ఈ రోజు ఏమో అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ మెయిన్ అంటే ఎంత మందికి, ఇది ఎందుకంటే హై ఇంపార్టెన్స్. యుఎస్ వచ్చి రిలీజ్ చేస్తుంటది అనమాట. ఏంటి, ఈ నెలలో ఎంతమంది అమెరికాలో ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు రాలేదు. సో ఈ అనాలిసిస్ అంతా వస్తుంది అనమాట. సో వల్ల ఏంటంటే అంటే కరెంట్ కంట్రీ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది, పాజిటివ్ నెగిటివ్ ఇంపాక్ట్. అంటే జాబ్లు ఎక్కువ ఉన్నాయంటే కంట్రీ బాగా నడుస్తుందని అర్థం కదా. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది అనుకోండి అంటే కంట్రీలో ప్రాఫిట్స్ బాగున్నాయి. సో న్యూస్ పాజిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ లోంచి ఎక్కువ వచ్చాయి అనుకోండి ఎక్స్పెక్టెడ్ కన్నా, అంటే నెగిటివ్ లో నడుస్తుంది అమెరికా, అంటే న్యూస్ లో అంతా రెడ్ అవుతుంటది. సో ఇలా అన్నమాట, ఇవన్నీ చూడాలి మీరు. ఆల్రైట్, ఐ థింక్ మనం గుడ్ ట్రేడ్స్ తీసుకుని, అండ్ దిస్ ఈస్ ద జాక్పాట్ ట్రేడ్. అందుకే నేను మొత్తం ఇక్కడే పెట్టాను, బికాస్ ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్స్ నాట్ గ్యాంబ్లింగ్, ఇట్స్ నాలెడ్జ్. ఆల్రైట్ గైస్, ఇలాంటి నాలెడ్జ్ కావాలంటే ప్లీజ్ మెసేజ్ మీ ఆన్ టెలిగ్రామ్. యూట్యూబ్ వచ్చి ఎక్కడైనా సరే మన యూట్యూబ్ డిస్క్రిప్షన్ వస్తే you'll find the link, join the link and message me for course details guys. And also my telegram group, public telegram group లో జాయిన్ అయితే you'll have multiple advantages. నేను ఫ్రీ సెషన్స్ చేస్తున్నాను. నేను చూసుకుంటే ఐ గేవ్ ఫ్రీ సెషన్ అరౌండ్ 7:40 PM గైస్. 3 ట్రేడ్లు ఇచ్చాను, 3 కూడా బ్యాక్ టు బ్యాక్ విన్స్, ఆల్ విన్స్. ఓకే, ఒకటి ఎంసీసీ పడింది, 2 డైరెక్ట్, 3 డైరెక్ట్ విన్స్. అన్ని కూడా నేను యూజ్ చేసే నా కోర్సు షూర్ షాట్ స్ట్రాటజీస్ గైస్. ఓకే, and also task systems kodaniki multiple ways you can grow if you join our telegram group, public telegram group. Okay, alright guys, then I will end the video here. I wish you all a happy and safe trading for today. Please be careful, look at the news if anyone is trading in real. Alright guys, see you in the next video. Take care, bye bye.